అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో దేవతా వృక్షం అరటికి దీపారాధన చేస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. వృక్షాల్లో దేవతలు కొలువుంటారని విశ్వాసము. వీటిలో అరటి చెట్టును పూజించటం ద్వారా విశిష్ట ఫలాలు లభిస్తాయి. అరటి కాండానికి పసుపు కుంకుమలతో పుష్పాలతో చక్కగా అలంకరించి దీపారాధన చేయటం ద్వారా సంతానం ప్రాప్తిస్తుంది. దీపారాధనకు అనంతరం పెసరపప్పు, బెల్లము, తులసి దళాలను నైవేద్యంగా సమర్పించుకోవాలి. మధ్యాహ్నం పూట 5 ముత్తైదువులకు భోజనం పెట్టి వారికి దక్షిణ తాంబూలాదులు 5 అరటి పండ్లను వాయనంగా ఇవ్వాలి. ఈ పూజ చేసేవారు సాయంత్రం చంద్రుని దర్శించుకున్న తర్వాతే భోజనం చేయాలి. అరటి పూజను సీతారాములు కూడా చేశారని విశ్వాసము. ఈ పూజను చేసిన వారికి సంతానం కలగటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, ఈతి బాధలు తొలగిపోతాయట. ముఖ్యంగా అత్తింటి కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అరటి చెట్టును గురువు ప్రతీకగా భావిస్తారు. దేవగురువు అయిన బృహస్పతికి అరటి చెట్టు సమానం అంటారు. అలాగే విష్ణువుకు కూడా అరటి చెట్టు ప్రీతికరమని, గురువారం పూట అరటి చెట్టును పూజించే వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసము. ఇంకా జ్యోతిష్యం ప్రకారం అరటి చెట్టు మాంగళ్య దోషాలను నివృత్తి చేస్తుంది. తద్వారా సంవత్సరాల పాటు సంతానం కలగని దంపతులకు అరటి చెట్టు పూజ చేయటం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుందని పండితులు చెప్తున్నారు. అర్థమైంది కదా అరటి చెట్టుకు పూజ చేయటం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.